మంగళగిరిలో జయహో బీసీ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో పలు కీలక అంశాలున్నాయి. ఇక బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న ప్రధాన అంశాల గురించి మరింత సమాచారం మంగళగిరి నుంచి మా వన్ టీవీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్ చెప్పండి. శాలిని, నిన్న మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో బీసీ డిక్లరేషన్ ను ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే సభా వేదికలో ప్రకటించారు. ఈ సందర్భంగానే పలు బీసీలకు సంబంధించి వాళ్ళ సంక్షేమానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50 ఏళ్లకే పెన్షన్ అంటూ ప్రకటన చేశారు. 50 ఏళ్లు ఎవరైతే దాటి ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తించేలాగా ఇక్కడ 50 ఏళ్లు ఇంతకుముందు బీసీలలో అటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ ఎవరైతే 50 ఏళ్లు దాటుంటారో వాళ్ళకి ఈ చట్టం యొక్క పథకం 50 ఏళ్ల తర్వాత పెన్షన్ అనేది వాళ్ళకి వర్తింపజేసేలా ఉంటుంది. అలాగే ఇక ఇంకో పథకం చూసుకున్నట్టయితే ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా ఇక్కడ అమలు చేయడం జరిగింది. అంటే ప్రత్యేక రక్షణ చట్టంలో బీసీల మీద ఈ మధ్యకాలంలో దాడులు చాలా పెరిగాయి. ఈ వైసీపీ పాలనలో చూసుకున్నట్లయితే దాదాపుగా 350 హత్యలు జరిగాయంటూ ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఒకటి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక సప్లాన్కు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల కాలానికి గాను ఇక్కడ 1.5 లక్ష కోట్లు బీసీల కొరకు కేటాయించడం జరుగుతుందంటారు. అలాగే స్థానిక సంస్థల 34% రిజర్వేషన్లు, అలాగే బీసీలకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటిల్లో 34% రిజర్వేషన్లు అందించే కార్యక్రమం అయితే వీళ్ళు ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందంటున్నారు బీసీ డిక్లరేషన్లో. ఇక ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ, బీసీలలో ఎవరైతే పేదలు ఉంటారో ఎవరైతే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉంటారో వాళ్ళకైతే పునరుద్ధరణకు వాళ్ళకైతే కొన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అలాగే చట్టబద్ధంగా కులగణన కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్య చూసుకుంటే తెలంగాణలో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇక్కడ కులగణన అనేది చేపడుతున్నారు. ఇక్కడ వీరు కూడా టీడీపీ ప్రభుత్వం జనసేన ఉమ్మడిగా ఈ ప్రభుత్వం కనుక ఫామ్ అయినట్లయితే వీళ్ళు కూడా ఇక్కడ కులగణన చేపడతామని ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్లో పొందుపరిచారు. అలాగే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, ఇది చూసుకున్నట్లయితే కొంత నిర్దిష్ట కాలానికి మాత్రమే ఇప్పుడు కుల ధృవీకరణ పత్రాలు అనేవి అందజేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ ధృవీకరణ పత్రాలంటే ఎవరైనా కానీ ఆఫీసులో కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కుల ధృవీకరణ పత్రాలతో. మళ్ళీ అది తీసుకురావడానికి ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ వాటి చుట్టూ వీటి చుట్టూ తిరిగేసరికి ఆ కాలం కాస్త గడిచిపోయి నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. దీనికోసం అని చెప్పి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే మరొకటి 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏ విధంగా అయితే ఉందో 10 లక్షల రూపాయలతో చంద్రన్న బీమా బీసీల కోసం ఇక్కడ బీసీ డిక్లరేషన్లో బీమాని పునరుద్ధరణ అంటే మళ్ళీ దాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలకు పెంపు, ఇంతకుముందు ఏదైతే ఉందో దానికంటే ఇక్కడ పెంచి పెళ్లికి 1,00,000 రూపాయలు చొప్పున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక విద్యా పథకాల పునరుద్ధరణ, ఇంతకుముందు ఏ విధంగా అయితే విద్యా పథకాలు అంటే ఫీజు రియంబర్స్లు గంటలే మొదలైనవి విద్యార్థులు చాలా అవసరం పడుతున్నారు చదువుకునేదానికి, దానికోసం కొన్ని కొత్తగా అయితే విద్యా పథకాలను పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. ఇక అలాగే బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్లను కూడా ఏడాదిలోపే పూర్తి చేస్తామంటూ ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది. ఇక బీసీలకు ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేస్తారు. అలాగే కమ్యూనిటీ హాల్ అంటే వాళ్ళ సభలు సమావేశాలు మొదలైన వాటి కోసం కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ను అయితే నిర్మాణానికి 1 ఏడాదిలోపే అంటే టీడీపీ గవర్నమెంట్ అలాగే ఫామ్లోకి అలాగే ఇక్కడ అధికారంలోకి కానీ వస్తే ఎలక్షన్లో వెంటనే 1 ఏడాదిలోపే ఈ కమ్యూనిటీ హాల్ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ టీడీపీ అలాగే జనసేన ఉమ్మడి కూటమి అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది. నిన్న మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈ విధంగా బీసీ డిక్లరేషన్ అనేది వీళ్ళిద్దరు కలిసి అలాగే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద ఈ బీసీ డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. కెమెరామెన్ సీనుతో రాజ్కుమార్, వన్ టీవీ న్యూస్, మంగళగిరి.